హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 56వ భాగం. 43వ మజిలీ. గోప వినుము. అట్లా లలిత సఖి గుర్రం మీద నుంచి పడినా అది ఇసుక నేల గనక కొంచెం దెబ్బ తగిలినా చాలాసేపు ఒళ్ళెరగక కొంతసేపటికి స్పృహ తెచ్చుకొని చుట్టూ చూడసాగింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారుతోంది. మెల్లగా 4 వైపులా వెతికింది. లలిత కనిపించలేదు. నేను పడిపోవటం గమనించి ఉండదు, పోని అది భర్తను కలుసుకుంటే అంతే చాలు అని దారిన పడి నడవసాగింది. అలా వెళ్ళగా కొంతసేపటికి కనిపించిన ఓ గృహస్థుని ఇంట భోజనం చేసి తానెవరో ఎవరికీ చెప్పకుండా రేవా నగరానికి దారి అడిగి తెలుసుకున్నది. అది ఒక సముద్రపు రేవు పట్టణమని, ఇతర దేశాలకు వెళ్ళేవారు అక్కడ ఓడలు ఎక్కి వెళ్తారని తెలిసి ఎలాగో ఆ పట్టణాన్ని చేరుకుంది ఆమె ఆ ఊరొచ్చేసరికి సూర్యాస్తమయం అయింది. పుష్పహాసుడు అక్కడ కొన్నాళ్ళు బస చేస్తానని ఉత్తరంలో రాశాడు కదా, అందువల్ల ఆమె అక్కడకు చేరుకున్నది. పట్టణంలో జనసంచారం అధికంగా ఉన్నందున ఆమె తన ప్రయాణాన్ని మర్నాటికి వాయిదా వేసుకున్నది. ఊరి బయట గ్రామదేవత గుడి ఉంటే దాని ఎదురుగా ఉన్న రావి చెట్టు తొర్రలో చీకట్లోనే విశ్రమించి ఆకలిగా ఉండటంతో నిద్రపట్టక అటూ ఇటూ కదలసాగింది. ఏ జంతువైనా అడవి వైపు నుంచి వచ్చి బాధిస్తుందేమో అని ఆమె మెలకువగానే ఉంది. ఇంతలో అక్కడికి ఒక పురుషుడు వచ్చి అగ్గిపుల్ల వెలిగించి చూశాడు. ఆ వెలుగులో చెట్టు తొర్రలో ముడుచుకు పడుకుని ఉన్న తిలక అతన్ని స్పష్టంగా చూసింది. చెవులకి రవ్వల దుద్దులు, వేళకి రంగురాళ్ల ఉంగరాలు, చేతులకు బంగారు మురుగులు, ఛాయ నలుపైన నిగారింపు మెరుపుతో ఉన్న అతడు బాణపొట్టతో భాగ్యవంతుడని చెప్పకనే చెప్తున్నాయి. అంతలో అతని సేవకుడు నర్సుగాడనేవాడు అక్కడికి వచ్చాడు. వాళ్ళ మాటల్ని బట్టి శెట్టిగారెక్కడో అప్పి అనే దాని సహాయంతో రామాబాయి అనే ఆవిడ దగ్గర నుంచి ఓ రాచబిడ్డ పోలిక గలదాన్ని మోహించాడని, సంకేత స్థలంలో అక్కడ కలుసుకోనున్నాడని మొదట అర్థమైంది తిలకకు. అయితే అక్కడ శెట్టికి తేలు కుట్టడము, ఆ అతి తెలివి సేవకుడు ఇంటికెళ్ళి తేలుమందుతో పాటు శెట్టి పెళ్ళాన్ని తీసుకురావటము, ఈలోగా అప్పి తీసుకువచ్చిన అందాల భరిణను అతడు చూడటము, శెట్టి భార్య శెట్టిని తిట్టి ఇంటికి తీసుకుపోవటము చకచకా జరిగిపోయాయి. ఆ చిన్నదాని ముఖాన్ని బట్టి ఆమె ఖచ్చితంగా జారిని కాదని, గొప్పింటి బిడ్డేనని తిలక అర్థం చేసుకున్నది. మర్నాడు ఆ పెద్ద పట్టణంలో బ్రాహ్మణ వీధిని వెతికి పట్టుకొని అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆమెను పలకరించి, ఎందుకమ్మా ఈ వీధిలో అటూ ఇటూ తిరుగుతున్నావు అని అడిగాడు. ఆమె తనకు దూరదేశ ప్రయాణమున్నదని చెప్పి ఆకలిగా ఉందంది. ఆ బ్రాహ్మణుడు ఆమెకు అన్నం పెట్టమని అప్పి అనే దాసి దాన్ని కేకేశాడు. ఆమె తిలకను పెరటి వైపుకు తీసుకుపోగా అక్కడ గత రాత్రి ఆమెకు కనబడిన రాచపడుచులాంటి పిల్ల భోజనం పెట్టింది. ఆ ఇంటి ఇల్లాలే రామాబాయి. బాగానే ఉంది, కానీ ఆ పిల్ల వారి పిల్ల కాదు. కానీ రామాబాయికి పూనకాల వాళ్ళ పిచ్చి అధికం. ఎవరైనా పూనకంతో ఏది చెప్పినా భక్తిగా చేస్తుంది. అది కనిపెట్టిన అప్పి సుబ్బిశెట్టితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తానే శివాలాడి అమ్మవారికి నైవేద్యం పంపే పేరిట ఆ పిల్లని కలుసుకోవడానికి, ఆమెను అక్కడికి రప్పించడానికి పథకం సిద్ధం చేసి గత రాత్రి తిలక పడుకున్న రావి చెట్టు దగ్గర సంకేతం ఏర్పరిచింది. ఆ రోజు రాత్రి కూడా తిరిగి అదే ప్రదేశానికి చేరుకొని పడుకున్నది తిలక. రాత్రి ఓ జాము గడిచాక ఆ ఊళ్ళో వీరుడు అనే సాలెవాడి కొడుక్కి జబ్బు చేయగా అమ్మవారి గుడికి వస్తానని భార్యతో సహా వచ్చాడు అక్కడికి. అప్పి వల్ల మునుపటి రాత్రిలాగే సంకేతం అందుకున్న సుబ్బిశెట్టి ఆ పిల్లని వలచి ఆమెతో సంగమం కోసం ఉవ్విళ్ళూరిపోతూ చీకట్లో తెలియక సాలెవాడి భార్యని ఆ చిన్నదానిగా అపోహపడి చెయ్యి పట్టుకున్నాడు. ఆమె అరిచేసరికి వీరుడొచ్చి సుబ్బిశెట్టిని తన్నగా
ఆ దెబ్బ ఆయువు పట్ల మీద తగిలి శెట్టి మరణించాడు. వీరుడా శవాన్ని గ్రామదేవత అమ్మవారి గుళ్ళో చేరవేశాడు. తిలక ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇంతలో ఆ చిన్నదాన్ని వెంటబెట్టుకొని నైవేద్యాల అర్పణ పేరుతో గుడి దగ్గరకు తీసుకుని వచ్చింది అప్పి. నువ్వు నైవేద్యం చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానంటూ అప్పి అవతలకు వెళ్ళింది. ఆ చిన్నది గుడికి దగ్గరగా కూర్చుంది. ఈలోగా ముందు రోజు రాత్రిలాగానే శెట్టి భార్య అనుమానంతో అక్కడికి వచ్చింది. గుడి లోపల గోడకు ఆంచిపెట్టిన శెట్టి శవం కూర్చొని నిద్రపోతున్నట్లు ఉంది. అది చూసి ఇద్దరిని తలార్లకు అప్పగించి శిక్షింపజేద్దాం, ఆ పిల్ల వలనే తన భర్త రోజు ఇక్కడికి వస్తున్నాడు అని ఆపోహపడిన శెట్టి భార్య ఆ చిన్నదాన్ని బరబరా లాక్కెళ్ళి గుళ్ళోకి తోసేసి తలుపు గడియపెట్టి ద్వారం దగ్గర కాపలా కూర్చుంది. తెల్లారాక భటుల్ని చూసి, నా భర్త ఓ స్త్రీతో తిరుగుపోతే కూర్చున్నాడు, ఇద్దరిని పట్టుకున్నా, శిక్షింపజేయండి అంటూ గుడి తలుపులు తీసింది శెట్టి భార్య. గర్భగుడి చిరుచీకట్లలో ఆ స్త్రీ ధ్యానం చేస్తూ కూర్చుంది. శెట్టి తెలివిలేనివాడిలా తల పక్కకు వాల్చాడు కాబోలు అనుకున్న ఆ తలారులు కొంచెం మర్యాదగా, చాలు శెట్టివారు లేవండి అంటున్నా అతడిలో చలనం లేకపోయేసరికి బయటికి రావటానికి సిగ్గుపడుతున్నాడనుకున్నారు అంతా. ఇదంతా ఆ స్త్రీ వలనే వచ్చింది అంటూ ఆమెను పట్టుకొని తిడుతూ ఉంటే, అంతవరకు జరిగిన సంఘటనలన్నిటికీ ప్రత్యక్ష సాక్షి అయిన తిలక ఇక ఆగలేక ఆ నిర్దోషిని రక్షించాలనుకుంది. సమయం కోసం చూడసాగింది. ఈలోగా ఎంతకు బయటికి రాని శెట్టిని పరీక్షించిన తలారులు అతడు మరణించాడని ధృవపరిచి గుడి వాకిట్లోకి లాగేశారు. రాజభటులకు గ్రామాధికారులకు కబురు వెళ్ళింది. శెట్టి భార్య వాంగ్మూలాన్ని బట్టి ఆ స్త్రీయే శెట్టిని చంపేసిందని అంతా అనుకోసాగారు. ఆ స్త్రీకి అంతకాలంగా ఆతిథ్యమిచ్చిన రామాబాయి ఆర్యభట్టుల దగ్గరికి వెళ్ళింది తిలక. అయ్యా, మీరు అన్నం పెట్టించిన విశ్వాసంతో చెబుతున్నాను, మీ ఇంట్లో ఉండే చిన్నది ఏ పాపము ఎరుగదు, కానీ ఆమె పోలిశెట్టిని చంపేసిందని రాజభటులు నిర్బంధించి తీసుకున్నారు. ఏది అడిగినా ఆమె మౌనంగా ఉంటోంది, అందువల్ల తప్పు ఆమెదే కాబోలు అనుకుంటున్నారు అందరూ. అందరూ వేగంగా వెళ్ళి ఆమెను కాపాడుకోండి అని చెప్పింది. ఆర్యభట్టు, ఏదో మా అన్న నాకు అప్పగించబట్టి ఆమెకు ఆతిథ్యం ఇచ్చాను, కూతుర్లా చూసుకుంటున్నాను, ఇంతలో ఈ అఘాయిత్యం చేస్తుందనుకోలేదు అంటూ ఉండగా ఆర్యభట్టు ఇంటికి రాజభటుడొకడు వచ్చి అతడిని ఆస్థానానికి పదమన్నాడు. ఏం చెప్తే ఏం వస్తుందో అని భయపడుతూ ఉన్న ఆ బ్రాహ్మణుని రక్షించడానికి తిలక తాను బయలుదేరింది. అయితే దురదృష్టం కొద్దీ ఆమె ఎంత చెప్పినా ఆమె కూడా ఆ నేరంలోనే ఇరుక్కుంది. ఆమెని ఆర్యభట్టుని కూడా చెరసాలలో పెట్టవలసిందంటూ దండనాయకుడు ఆజ్ఞాపిస్తూ ఉండగా ఒకవైపు నుంచి కోలాహలం వినిపించింది. పుష్పహాసుడు అనేవాడు చక్రవర్తి గారి కొడుకును కొట్టాడట. శిక్షకు భయపడి ద్వీపాంతరాలకు పారిపోతుంటే పట్టుకున్నాం, వాడొక గుడిలో దూరి తలుపులు వేసుకున్నాడు అని వార్త తీసుకురాగా ఆ విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి అటువైపు వెళ్ళిపోయాడు దండనాయకుడు. తీరా అతను వెళ్లే వేళకి అతడు ఆలయం వెనకవైపు ప్రహరీ ఎక్కి అవతలకు దూకి పారిపోయాడు. మళ్ళీ శెట్టి హత్యోదంతో విచారించి ఇందులో ఆర్యభట్టు నిర్దోషి అని, అతడికేమీ తెలియదని అతన్ని విడిచిపుచ్చి ఇంటికి పొమ్మన్నాడు దండనాయకుడు. సాక్షినంటోంది కనుక తిలకను, నేరారోపణ చేయబడింది కనుక ఆ స్త్రీని ఆనాటికి బందీఖానాలో పెట్టాడు. మర్నాడు మళ్ళీ విచారణ కొనసాగిస్తూ ఉంటే పుష్పహాసుడు పట్టుబడ్డాడని ఒకడిని తీసుకొచ్చి దండనాథుడికి అతన్ని చూపించగా అతడు తాను పుష్పహాసుని కానని మకరందుడిని అని చెప్పి భటులు తనను అన్యాయంగా పట్టుకున్నారు అన్నాడు. అతన్ని చెరసాలలో పెట్టమన్నాడు. పోలిశెట్టిని ఆ స్త్రీ చంపినట్లు తిలక ఆమెకు సహకరించినట్లు ధృవపరిచి ఆ పై అధికారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేదాకా వారిని కూడా బందీఖానాలో ఉంచమన్నాడు. వారిని ఉంచిన బందీఖానాలో పురుషుల గదికి స్త్రీల గదికి మధ్య ఇనప కిటికీ ఒకటి ఉంది.
తిలక అందులో నుంచి అతన్ని చూస్తూ, అందగాడా, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? సింధువార నగర వాస్తవ్యులెవరైనా చూశావా? అనగానే అతడు తిలకకి తెలిసేలా మెల్లగా ఏదో గొణిగాడు. నా కథ చాలా పెద్దది. నీతో ఉన్న స్త్రీ ఎవరు? నువ్వెందుకిలా చెరసాల పాలయ్యావు? నీ మొదటి వృత్తాంతం చెప్పనక్కర్లేదు, తర్వాతది చెప్తే చాలు అనేసరికి ఆమె త్రుళ్ళిపడి, ఇంకా ఆమె నాకేమీ చెప్పనక్కర్లేదనుకున్నదేమో. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు. ఇక నా గురించి సమాచారం ఇది అని తాను ఆ గ్రామం వచ్చింది మొదలు అంతవరకు జరిగిన కథంతా చెప్పింది. అది విన్న మకరందుడు ఆ చిన్నదాని శీలాన్ని మెచ్చుకుంటూ దండనాయకుడి అన్యాయం గురించి చాలా చింతించాడు. ఆ స్త్రీ వృత్తాంతం తెలుసుకోగోరిన తిలకకు ఎట్టకేలకు సమాధానం లభించింది. గోడకటూ ఇటూ నిలబడి వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విన్న తర్వాతనే ఆమెకు తన వృత్తాంతం తిలకతో చెప్పాలనిపించి ఇలా ప్రారంభించింది. పుత్రి, నువ్వు ఉపకారం చేయటానికొచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్నావు. నీ వంటి పరోపకారికి గాక ఇంకెవరికి చెప్తాను? నా జన్మభూమి కూడా సింధువారపురమే. మా తండ్రి పేరు సృంజయుడు, నా సోదరుని పేరు ధనుంజయుడు, నా పేరు గంధర్వదత్త. నన్ను మా తండ్రి వింధ్యకూట నగరాన్ని పాలించే మణికుండలుడికిచ్చి పెళ్లి చేశాడు. నేను అత్తవారింటికి వెళ్ళాక నాకొక బిడ్డ జన్మించాడు. వాడి జాతకము ముఖ లక్షణాలు చూసిన దైవజ్ఞులు అతడు చక్రవర్తి కాగలడని చెప్పారు. తర్వాత 4 ఏళ్ళు ఆ పిల్లవాడితో మాకు రోజులు క్షణాలా దొర్లిపోయి ఆనందంగా గడిచిపోయాయి. ఒకనాటి రాత్రి మేము ఆనందంగా వెన్నెలలో మేడ మీద పడుకుని నిద్రపోయాం. తెల్లవారి లేచి చూసేసరికి నేను మాత్రము ఈ ప్రాంతంలోని ఒక అగ్రహారంలోని సూర్యభట్టు అనే బ్రాహ్మణునికి చెందిన వరికుప్పలో స్పృహ తప్పి పడి ఉండగా దొరికాను. కానీ ఆయనకు నేను నా కథేమీ చెప్పలేదు. మూగదానిలా వెర్రిదానిలా ప్రవర్తించసాగాను. నా గతమంతా ఒక కళ అనుకుంటూ వైరాగ్యంతో కాలక్షేపం చేయసాగాను. కొన్నాళ్లకు నా దురదృష్టం కొద్దీ అతడు మరణించాడు. ప్రాణాలు పోయే ముందు తన తమ్ముడైన ఆర్యభట్టును పిలిపించి తన ఆస్తితో పాటు అంతకాలము పుత్రికలా చూసుకున్న నన్ను కూడా ఆయనకు అప్పగించాడు. వాగ్దానం తీసుకొని దేవుడిచ్చిన కూతురుగా భావించమన్నాడు. ఆ పుణ్యాత్మునికి నా మీద కలిగిన వాత్సల్యానికి చాలా కాలం పాటు దుఃఖం నన్ను వెంటాడింది. ఎన్నిసార్లు ఏడ్చి ఉంటానో లెక్కలేదు. ఆర్యభట్టు నన్ను ఊరడించి అన్నకిచ్చిన మాట ప్రకారము నన్ను ప్రేమ, దయ, వాత్సల్యాలతో చూసుకోసాగాడు. అతడి భార్య రామాబాయి కూడా భర్త అంటే భయం వలనో ఎందుచేతనో గాని నన్ను ఆదరంగానే చూసేది. మా అబ్బాయికి పుష్పదంతుడు అనే పేరు. మీ మధ్య పుష్పహాస ప్రసంగం రాగానే వాడు గుర్తుకు వచ్చాడు. ఇక ఆ తర్వాత రామాబాయితో శెట్టికి ఏం ఒప్పందం కుదిరిందో, ఏం కానుకలు ఆశించిందో అప్పిచేత నన్ను గ్రామదేవత ఆలయానికి వరసగా 2 రోజులు తిప్పించింది నైవేద్యాల పేరుతో. నేను వారింట పడి ఉన్న దిక్కులేని దాన్నని, బంధువునని లోకం గుర్తించింది కాబోలు. తర్వాత కథ నీకు తెలిసిందే. అది నా వృత్తాంతం అని చెప్పింది ఆమె. అప్పుడు తిలక ఆశ్చర్యపోతూ, గంధర్వదత్త, నీ భర్త పుత్రుడు ఏమయ్యారో నీకు తెలీదు. నీకోసము మీ సోదరుడు విచారించని రోజు లేదు అంది. నీకెలా తెలుసు? అలాగే నా భర్త గురించి, పుత్రుని గురించి నీకు ఏమన్నా తెలుసా అని అడిగింది ఆమె ఆశ్చర్యపోతూ. అప్పుడు తిలక, అమ్మా, నేను మీ సోదరుని పుత్రిక సకురాలిని, అందువల్ల మీరు తెలుసు. ఒకరోజు ఒక పల్లెకారుడు కంకణాలు చేప కడుపులో దొరికాయంటూ తెచ్చిస్తే వాటి మీద నీ పేరు ఉండటంతో నీకై వెతికించసాగారు అన్నాక, అవును, ఆ రాత్రి కంకణాల జత దిండు క్రింద నేనే ఉంచాను. అవి చేప కడుపులోకి ఎలా వెళ్ళాయో అని ఇంకా ఆశ్చర్యపోయింది గంధర్వదత్త. తర్వాత ఆమె తన వాళ్ళందరి గురించి పేరు పేరున అడిగింది. అంతా క్షేమమే కాని లలిత మాత్రము అక్కడ లేదు. కన్యా వరయతే రూపం అన్నట్లు ఓ సుందరుణ్ణి వలచింది అంటూ ఉండగా రాజభటులొచ్చి, పుష్పహాసుడవో మకరందుడవో నువ్వు ఎవరైనా అగుగాక,
నీకు ద్వీపాంతర వాస శిక్ష విధించారు ప్రభువులు అని స్త్రీల వైపు తిరిగి, మీరు అదృష్టవంతులే. మీకు ఉరిశిక్ష విధించక కనుకరించి మీకు కూడా ద్వీపాంతరం విధించారు అని వాళ్ళు చెరసాలలో ఉన్నవారికి తెలియచేశారు. అంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు ఆనాటికి వేళ మించిపోయినందున కథ ఆపి తర్వాత మజిలీలో ఇలా కథను కొనసాగించాడు. 44వ మజిలీ. గోప వినుము. అట్లా ఆ రోజు పుష్పహాసుడు దేవాలయం ప్రాకారం అవతలి నుంచి దూకి ఒక దట్టమైన మల్లపందిరి మీద పడ్డాడు. తాళ్లతో నేసిన ఆ పందిరి మీద ఒత్తుగా మల్లెపొద పరుచుకొని ఉండటం వలన ఎత్తు నుంచి అతడు పడినప్పటికీ అతడికేమీ కాలేదు. పూలపాన్పు మీద పడినంత సుఖంగా ఉన్నది అతనికి. అప్పుడు అక్కడో 16 ఏళ్ల చిన్నది మల్లెపూలు కోస్తోంది. ఆమె పేరు వజ్రమాల, వజ్రదత్తుడు అనే వర్తకుడి కూతురు. ఆకాశం నుంచి మెరుపులా జారిపడిన అతన్ని చూసి బెదిరిపోయింది. కాస్త పక్కకు తొలగి నిలబడి చూడసాగింది. అతడా మల్లెపందిరి మీద నుంచి దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఈ ఇల్లెవరిది? నీ పేరేమిటి? నీ ముఖం చూస్తే మంచిదానిలా కనిపిస్తున్నావు. నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలి అన్నాడు మెల్లగా. ఆమె అతన్ని రెప్పలార్పకుండా చూస్తూ మోహావేశంతో మన్మదావస్థ చెంది కొద్దిగా తల వంచి, నువ్వు దివి నుంచి దిగి వచ్చిన జయంతుడివి కాబోలు. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. నీ అభీష్టమేమిటి అని అడిగింది. అడుగుదామని అతడు అనుకునేలోగా వజ్రమాల అనే ఆ చిన్నది తన తండ్రి రత్నాల వ్యాపారం గురించి, ద్వీపాంతరాలలో అతడు చేసే రకరకాల విలువైన రాళ్ల వ్యాపారాలని గురించి చెప్పి, తన తండ్రి అమరావతి వెళ్ళినట్లు తామైనా ఎందుకు ఆగవలసి వచ్చిందంటే ఆ మధ్య పోలిశెట్టి అనే తమ బంధువుకు బలవన్మరణం ప్రాప్తించడం వలన అలా జరిగినట్లు, అయితేనేమి ఈ సుందరాకారుని సందర్శన భాగ్యం లభించినట్లు చెప్పింది. ఆమె భర్త కూడా మామ వెంట అమరావతి వెళ్ళాడని కూడా చెప్పింది. అప్పుడా పుష్పహాసుడు ఈమె ఒకనికి ఇల్లాలై ఉండి కూడా ఇటువంటి మదన వికారం పొందటం ధర్మ విరుద్ధమని ఎరగదో ఏమో. ఆహా, స్త్రీల చేష్టలు ఎంత విపరీతమైనవి! కానిమ్ము, నేనిప్పుడు విరసానికి దిగితే కార్యం అనుకూలించదు. పరిచయం పెరిగాక నెమ్మదిగా చెప్పి చూడవచ్చు అనుకొని, తరుణి, నేను బాటసారిని. నన్ను అన్యాయంగా రాజభటులు తరుముతూ ఉంటే తప్పించుకు పారిపోయి వస్తున్నాను. నా వృత్తాంతమంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను మీరు అమరావతి వెళ్లే వరకు మీ ఇంట దాచి మీతో పాటు నన్ను కూడా ఆ పురానికి చేర్చండి అన్నాడు. అప్పుడు ఆ జవ్వని, భళి, నా నోములు ఇప్పటికి ఫలించాయి. నా యవ్వనము ఇంతకాలానికి సార్థకత చెందనున్నది. ఈ సొగసుగాణ్ణి కౌగిట్లో బంధించలేకపోతే ఇక స్వర్గం దేనికి అనుకొని, ఓయి స్త్రీల పాలిటి మన్మథ, దీనికి నన్నింతగా అడగాలా? నిన్ను నా హృదయంలో దాచుకుని కాపాడనా? మా ఇంట్లో ఉంటే నిన్ను ఈశ్వరుడైనా పట్టుకోగలడా? అదుగో ఆ మేడలన్నీ మావే సుమా. పరిచారకులైనా చూడకుండా లోపలికి పోదాం పదా అంటూ తొందర చేసి మరీ ఆహ్వానించింది. అలా అంటూ అతడి చేయి పట్టుకొని ఒక మారుమూల మేడ మీదకు వేరే దారి ద్వారా అతన్ని చేర్చి ఒక గొప్ప దివ్య మందిరంలో అతన్ని కూర్చోబెట్టింది. ఇంతలో రాజభటులు వచ్చి తలుపులు తట్టారు. ఆ రొదవిని వజ్రమాల ఆ మేడ దిగి తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడు పరిచారకులు వచ్చి, రాజభటులు మన ఇల్లు సోదా చేయాలట, ఎవరో దొంగ ఇటువైపు వచ్చాడట అని చెప్పగా, రత్నమాల ఆ భటులకు కొంత లంచం ఇచ్చి, ఇందు ఆడవారు తప్ప ఇంకెవ్వరూ లేరు, మేమంతా చూసి వచ్చాము అని మీ అధికారులకు చెప్పండి అని చెప్పి పంపేసింది. భటులు వెళ్ళిపోయాక వజ్రమాల మహదానందంగా ఆభరణాలు వేసుకుని బాగా సింగారించుకొని అప్సరకన్యలా వెలిగిపోతూ ఉంటే కన్నతల్లికి కళ్ళు చెదిరాయి. ఆమె బుగ్గలు నొక్కుంటూ, హవ్వ, ఇదేం చూద్దామే, నీ మగుడు ఊళ్ళో లేడు, ఈ అలంకారాలేమిటి, ఈ సింగారాలేమిటి అని అడగ్గా బుడిబుడి దుఃఖం అభినయిస్తూ, అమ్మా, నీతోగాక ఇంకెవరితో చెప్పుకోను నా బాధ. నేను రాత్రి నా పెనిమిటితో రతి సుఖం అనుభవిస్తున్నట్లుగా కల వచ్చింది. మధ్యలో మెలకువ వచ్చేసింది.
అప్పటినుంచి నాకు ఏదోలా ఉంది. ఈరోజు కూడా నేను రాత్రి కలలో ఉన్న అలంకారాలన్నీ ధరించి పడుకుంటే నా మనోహరుడు కలలోకొస్తాడేమో. భ్రాంతి అనుకో, అమాయకం అనుకో, నేను వెళ్ళి ఆ మూల సౌధంలో పడుకుంటాను. నన్ను మాటిమాటికి పిలవకు, కల తరువాయి భాగం ఇవాళ వస్తుందేమో అని మేడలోకి పోగా, ఓహో, అల్లుడు వెళ్ళి చాలా రోజులైంది కదా, ఈ పిల్లకి రతి మీదకు మనసు మళ్ళింది కాబోలు అని ముసిముసి నవ్వులతో తానే కూతుర్ని ఆ మేడలోకి సాగనంపింది. నిర్భీతిగా ఆ జవ్వని తిరిగి ఫలహారపు పళ్ళరాలతో పుష్పహాసుని దాచిన మందిరంలోకి అడుగుపెట్టింది. అతడా కోమలి తన కోసం ఇంత ప్రయత్నం చేసినందుకు నొచ్చుకొని, నాకు కొన్నాళ్లుగా శరీరంలో ఏదో వ్యాధి బయలుదేరింది, పాలు పథ్యం అంటారు గనక అవి మాత్రం పుచ్చుకుంటాను అని చెప్పగా ఆమె బలవంతం చేసి కొన్ని భక్ష్యాలు తినిపించింది. పుష్పహాసుడు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత తప్పించుకోవటానికి అతడు ఆమెను సంగీతం పాడమని హాయిగా నిద్రపోయాడు. ఎంతో కోరికతో వేగిపోయిన వజ్రమాలకు నిరాశ ఎదురైంది. అతన్ని మేల్కొల్పడానికి ఆమె నానా అపస్వరాలు ఆలపించింది. కపట నిద్రపోయే వాళ్ళని ఎవరు లేపగలరు? అప్పుడు ఆమె తనలో తాను ఇలా అనుకోసాగింది, అయ్యయ్యో, ఎంతో ఆశపడ్డాను, ఇతడికి రసికత్వం లేదనుకోనా? అనంగరహస్యం, కొక్కోకం వంటి రతిగ్రంథాల ప్రస్తావన చేశాడు. నాలాంటి వన్నెలాడి ఏకాంతంగా కోరి వరించి దొరకగా శ్రీసుకుడైనా చేరి మేరమీరి సుఖిస్తాడు కదా. అందువల్ల ఇతడు రసికుడు కాదనరాదు. వ్యాధి ఏదో ఉందన్నాడు, అదే కారణమేమో. లేకపోతే ఇలా నిద్రపోతాడా? అయ్యో, ఈ రాత్రి నా పాలిట కాళరాత్రి అయిపోయిందే అని చింతిస్తూ ఉండగా కోడి కూసింది. అప్పుడు వజ్రమాల ఆ మందిరం తలుపులు మూసి తల్లి దగ్గరికి వెళ్ళి పడుకున్నది. తల్లి నవ్వుతూ, పిచ్చిదానా, కల వచ్చిందా? కలలో నీ మనోహరుడు కనపడ్డా? ఎంత బేలవో కదా, అంత బాధపడతావు దేనికి? మీ నాన్న మీ ఆయన కూడా మనిద్దరినీ ఓడ ఎక్కి అక్కడికి వచ్చేయమన్నారు కదా. రేపే మన ఓడనొకదాన్ని ప్రయాణానికి సిద్ధం చేయవలసిందిగా నావికులకు చెప్తాను అంది ఓదార్పుగా. మర్నాడు మధ్యాహ్నము ఫలహారాలతో మళ్ళీ మేడ మీదకు వెళ్ళింది వజ్రమాల. రాత్రి అతడలా నిద్రపోయినందుకు నిష్ఠూరమాడింది. సాధ్వి, నాకు 10 రోజుల నుంచి నిద్రలేదు. అదీగాక దుఃఖంలో ఉన్నవాడికి దేని మీదనైనా విరక్తే. నన్ను అమరావతికి తీసుకువెళ్తే అక్కడ నా చాతుర్యాన్ని చూద్దువుగాని. ఒకవైపు వ్యాధి బాధిస్తుంటే నాకు సంగీతంలో రుచి ఏం తెలుస్తుంది అన్నాడు. అంతే కదా, ప్రయాణానికి అంతా సిద్ధంగానే ఉంది అంది ఆమె. ఈసారి నేను స్త్రీగా వేషం వేసుకుంటే నీకు తప్పుండదు, నాకు బాధుండదు అన్నాడు అతను. ఆమె అంగీకరించింది. తల్లికి ఏదో అబద్ధం చెప్పి పుష్పహాసుని కూడా తమతో ఆ వేషంలో ఓడలోనికి తీసుకుపోయింది. కొంత ప్రయాణం బాగానే జరిగింది. అంతలో గాలివాన ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో ఓడ తీరం చేరుతుందనక తుఫాను విసురుకు ఓడ పల్టీలు కొట్టి ముక్కలైంది. ఓడలోని వారు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారు ఒక పర్వతం చేరుకొని అది దిగుతూ దొంగల దోపిడికి గురై కట్టుబట్టలతో మిగిలారు. ఆ పర్వతం దిగి అది యవన ద్వీపం అని తెలుసుకొని మనం చాలా ప్రాణ సంకటమైన చోటికి వచ్చాం. తప్పు చేసిన వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి వదిలేస్తారు అన్నాడు పుష్పహాసుడు. ఇక్కడున్న యవనులు అతి క్రూరులు, హిందువుల్ని పనిగట్టుకొని బాధిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడేం చేయడం అనుకుంటూ స్త్రీ వేషంలోని పుష్పహాసుడు వజ్రమాలను ఆమె తల్లిని తీసుకొని యవనావతి అనే ఒక పట్టణ సరిహద్దులకు చేరుకున్నాడు. అప్పుడొక గొప్ప ఉద్యోగి 2 గుర్రాల బండి మీద ప్రయాణిస్తూ వారిని సమీపించి ఎవరో ఏమిటో కనుక్కున్నాడు. తన బండిలో వారు కూర్చోవటానికి చోటిచ్చి ఆ అధికారి వాళ్ళని తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ వారి వైభవం చూశాక అతడొక చక్రవర్తి కాబోలు అనుకున్నారు. ఆ అధికారి భార్య వివరాలన్నీ విని వారిని చాలా మర్యాదగా చూసేసరికి వాళ్ళు పొంగిపోయారు. పరోపకార పరాయణులు అంతటా ఉన్నారని గుర్తించారు. ఆ ఇంట్లో ఉండగా వజ్రమాల పుష్పహాసుని దగ్గర
మదన వికారాలు ఒలకబోసి తన కోరిక తీర్చమని ఏకాంతంగా దొరికినప్పుడు ఆశపడింది. తప్పించుకొని తిరుగుతూ ఒకనాటి సాయంత్రము ఆ ఇంటి యజమానిరాలితో పరిచయం పెంచుకుంటూ పుష్పహాసుడు కాలం గడిపాడు. కొంత పరిచయం తర్వాత వారిని హిందువులుగానే గుర్తించి, మీరీ యవన దేశంలో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, దేనికి అని అడగ్గా ఆమె ఎంతో ఆనందిస్తూ ఇలా అంది. కాశీ మజిలీ కథలు 56వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.